ఆటో వాళ్ళు ఆందోళన చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా జీవనోపాధి కోల్పోయామంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండల జేఏసీ ఆటో కార్మికుల చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి జిల్లా తరఫున మేమందరం కూడా అటెండ్ అవ్వడం జరిగింది. నా పేరు వాసంశెట్టి సత్యరాజు, ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు. ఈవేళ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆటో కార్మికులకి జీవనోపాధి దెబ్బతినకుండా వాళ్ళ శ్రేయస్సు కొరకు వాళ్ళ అకౌంట్లకు 15,000 రూపాయలు వేస్తారని మ్యానుఫ్యాక్చర్లో పెట్టడం జరిగింది. ఆ తదుపరి మహిళలకు ఉచిత బస్సు పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాట మారుస్తూ మహిళలకు స్త్రీశక్తి పథకం పెట్టి ఆటో కార్మికుల కుటుంబాలను అధోగతి పాలు చేసి రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి. బస్సు వల్ల నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులకు తగిన సహకారం అందించాలని, వ్యాపారాలు లేక కన్నీళ్లు పెట్టుకుంటూ లబోదీపమంటున్న ఆటో కార్మికుల యొక్క భావాలు గోడు ప్రభుత్వం వినాలని, విని తక్షణమే స్పందించాలని, ఆటో కార్మికులు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మరి ఐపోలవరం మండల జేఏసీ అధ్యక్షుడు మచ్చ నాగబాబుగా ఈ మండల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు సుమారుగా 4 రోజులు గడుస్తుంది ఉచిత బస్సు ప్రకటించి. ఈ రోజు వరకు ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఆటో కార్మికులను చాలా చురుకుల భావంలో చూస్తా ఉన్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆటో కార్మికుల యొక్క కష్టాలను కన్నీళ్లను చూసి స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. మరి శాంతియుతంగా ఈ పోరాటం కొనసాగుతా ఉంది. మరి ఆటో కార్మిక న్యాయం జరగకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని, దానికి ప్రభుత్వ బాధ్యత వహించాలని కోరుకుంటూ ఆటో కార్మికుల ఐక్యత. రోజు బస్సు వల్ల నష్టపోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మిక